ఇవన్నీ కలిసేసి బాధలతో కుంగి కుషించిపోతావు. తర్వాత సాతాను వచ్చేసి ఏం చేసిద్ది, ఇంకా కుమ్మలు కొట్టేసిద్ది. ఇక ఫైనల్గా నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి అందుకే మనుషుల్ని ఇష్టపడబాకండి, దేవుణ్ణి మాత్రం ఇష్టపడాలని బైబిల్ చెప్తూ ఉంటుంది. కానీ కొన్ని అనుభవిస్తే కానీ మనకు తెలియదుగా. కొన్ని అంటే లోపల దేవుడు ఆత్మ వచ్చి అలా రోధించటం నేను అనుభవించా. చర్చిల్లో పలానా చర్చిల్లో ఉన్నప్పుడు దేవుడు నా లోపల ఉండి భయంకరంగా రోధించాడు. ఆ ఏడుపు కూడా తీగా ఉండిద్ది అనమాట. అదొక మంచి ఫ్లేవర్లో వాసనలు ఎలా ఉంటాయి, అదొక తీగా ఉండిద్ది. అదొక టైప్లో అనమాట. అలా ఏంటంటే దేవుణ్ణి మాత్రమే ఎక్కువగా ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. అసలు బంధం ఉండాల్సింది ఈ భూమి మీద అంతా తలగిందులుగా ఉందంట. దేవుడి దృష్టికి అంతా రివర్స్లో ఉందంట. ఈ బంధం దేవుడికి మనుషుల మధ్యన స్ట్రాంగ్ బంధం అనేది ఏర్పడాలి అని దేవుడు